అదేంటో రకరకాల వైరస్లు బ్యాక్టీరియాస్ అన్ని కేరళలోనే బయటపడుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ అక్కడ మెడికల్ అండ్ హెల్త్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇవన్నీ బయటపడుతున్నాయి అనుకోండి. ప్రజెంట్ మెదడు తినే అమీబా, దీన్నే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్స్ఫాలిటిస్ అంటారు. ఈ అమీబా కారణంగా ఇద్దరు చనిపోయారు కేరళలో. 8 మందికి చాలా సీరియస్గా ఉంది కండిషన్. ఇది ఎంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా అంటే 1971 నుంచి 2023 వరకు జస్ట్ 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అండ్ ఇది సోకిన 9 గంటల నుండి 5 రోజుల లోపు గుర్తించకపోతే ఇక మరణమే. తలనొప్పి, వికారం, వాంతులు, కళ్ళు తిరగడం, జ్వరం ఇలా రెగ్యులర్గా కనిపించే లక్షణాలే ఉంటాయి. బట్ ఉన్నట్టుండి కోమాలోకి వెళ్ళిపోతారు. డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇచ్చే రిపోర్ట్స్లో ఈ ఇన్ఫెక్షన్ బయటపడదు. చనిపోయిన తరువాత ఈ కారణంతో చనిపోయారని కన్ఫర్మ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ అమీబా ఎలా సోకుతుందంటే చెరువులు, సరస్సులు, నదులు, స్విమ్మింగ్ పూల్స్లో ఉంటుంది. ముక్కు ద్వారా మాత్రమే శరీరంలోకి వెళుతుంది. ఒకసారి స్నానం చేసే నీళ్ల ద్వారా కూడా ముక్కు నుంచి మెదడులోకి వెళుతుంది. అందుకనే క్లోరినేషన్ చేస్తారు నీళ్ళని. సో నదుల్లో స్నానాలు లేదా ఈత కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీట్గా లేని స్విమ్మింగ్ పూల్స్ కానీ పొల్యూటెడ్ నదులు, చెరువుల్లో స్నానం చేయకూడదు.